అగైన్ ఇన్ సకలేష్పూర్. అసలు ప్లేస్ చూడండి, చెట్ల కలర్స్ చూడండి, సూపర్ కదా. మళ్ళీ సకలేష్పూర్ వచ్చేసాను. మొన్న సండే ఇక్కడే ఉండిపోయి ఈరోజు మ్యాంగ్లూర్ వెళ్ళిపోయి ఉంటే చాలా బాగుండేది. 4 అవర్స్లో వెళ్ళిపోతుంటే. కానీ మరీ ఇంటికి వెళ్ళి మరీ ఇంటి నుంచి పోవడానికి మరీ 400 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్తో పోయేది. ఏమంటే 2 రోజులు లాడ్జు, తిండి ఇవన్నీ డబ్బులు ఎక్కువైతాయి కదా. అందుకని మట్సంగా ఇంటికి వెళ్ళిపోయాను. ఏముంది మరీ బండిలో వెళ్ళిపోవడమే. ఒక 1000 రూపీస్ పెట్రోల్ మనది కాదనుకుంటే మ్యాంగ్లూర్ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ తిరిగి రావడానికి 1000 రూపాయలు. సకలేష్పుర రూట్ మాత్రం బాగాలేదు. ఒక 40 కిలోమీటర్స్. సకలేష్పుర దాటిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే కొత్త రూట్ కూడా. ఇప్పుడు 248 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా ఎన్ని వెళ్ళాలా? ఇంకా 150 వెళ్ళాలా, 140. వెనకేమో బస్సు, ముందు లారీ, వెనక బస్సు ముందు లారీ. ఓవర్టేక్ కూడా చేయలేము, ముందర ఏముందో కనపడదు, కర్వ్స్. కానీ ఇంత పెద్ద చెట్లు చూడండి చుట్టుపక్కలంతా, ఇంత సూపర్గా ఉంది. ఘాట్ రోడ్ కదా, అంటే పైన సీకి ఎన్ని కిలోమీటర్స్ తెలియదు. కానీ ఇటు చూడు, బస్సోడు దూరెద్దామని చూస్తున్నాడు. అమ్మయ్య, ఆ లారీ బస్సుని తప్పించుకొని ముందరకు వచ్చినాం. అదురుకుంటా పోతాను. మంచి మసాజ్ అవుతుంది బాడీ అంతా. 4:10 అవుతుంది. సూర్యుడు ఇంకా పైనే ఉన్నాడు. సన్సెట్ ఏదైనా మంచి ప్లేస్ దొరికితే బాగుంటుంది. అంటే వెళ్ళేటప్పుడు సన్సెట్ అయ్యేది తీయడానికి అంటే ఎలా ఉండాలంటే ఎదురుగా సన్సెట్ అవుతూ ఉండాలి, మనం ఎలా వెళ్తుండాలి, బాగుంటుంది. చూడండి అసలు సకలేష్పూర్ ఎంట్రన్స్ అయిన వెంటనే మొత్తం అంతా ఘాట్ రోడ్డు, పెద్ద పెద్ద చెట్లు, మొత్తం నీడ చల్లగా కొడుతుంది ఆల్రెడీ. ఇంకొక ఎన్ని కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇంకొక 8 కిలోమీటర్స్లో మళ్ళీ లెఫ్ట్ తీసుకోమనింది గూగుల్. 8 కిలోమీటర్స్తో ఆన్ చేసి చూస్తాను. అక్కడ నుంచి 2 రూట్లు ఉన్నాయి. ఒకటి 34 మినిట్స్ స్లో అని చూపిస్తుంది. దాన్ని తప్పించుకొని అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మర్చిపోకుండా. మొత్తం బైకర్స్. అంటే వాళ్ళకి జాబ్స్ చేస్తున్నారో లేదో తెలియదు మనకైతే జాబ్ ఉంటుంది వీకెండ్స్ లేకపోతే హాలిడేస్లోనే ఇట్లా రైడ్స్ చేసుకుంటా ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నా. ఇంతవరకు నేను మ్యాంగ్లూరు చూడలేదు, మ్యాంగ్లూరు బీచ్లు చూడలేదు. వాట్ ఏ లైఫ్. అన్నీ చూడాలిరా చక్రి, ఎన్నిసార్లు చెప్పాలా నీకు. ఈ రూట్లో చాలా జాగ్రత్తలు రోయ్. వీడు చూడు రే, ఇటు సైడ్ కాదురా అటు సైడ్ రా పోవాల్సింది. మర్చిపోయావా? కెమెరా ఆఫ్ చేయమను, ముందర చూడండి. వావ్, సిటీ మొత్తం కింద కనిపిస్తుంది కదా. సకలేష్పుర సిటీ ఎంట్రన్స్ మళ్ళీ చూపిస్తున్నానా? పోయిన వీడియోలో కూడా ఇది వచ్చిందో లేదో తెలియదు. అక్కడ శివ టెంపుల్, ఇది బ్రిడ్జు. సిటీ నార్మల్గానే ఉంటుంది, పెద్దగా లేదు. ఆల్రెడీ వచ్చాను బాగానే. ఇక్కడ శివ టెంపుల్. సరే, సిటీ దాటిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏమైనా ఉంటే చూపిస్తాను. స్టే కనెక్టెడ్. ఇదే ఫోర్ట్. సకలేష్పుర వస్తే ఆన్ ది వేలోనే ఫ్లోట్ చూసుకొని వెళ్ళొచ్చు. ఈ ఫోర్ట్ చూసుకొని ఇంకా స్ట్రైట్కి వెళ్తే ఇంకోటి చిన్న వాటర్ ఫాల్ నా లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి, హిడెన్ జెమ్ పర్ల్ వ్యాలీ అని. అది కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, పోవచ్చు. సో మనం ఇక్కడ నుంచి
మ్యాంగ్లూరు ధర్మస్థల ఇటు సైడు. ఓకే, ఇక్కడ నుంచి 88 కిలోమీటర్స్ అంట. 136 కిలోమీటర్స్కి 320 మినిట్స్ చూపిస్తుంది. అమ్మో, 136 అంటే 120 అంటే 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఒక 1 అవర్ ఎక్స్ట్రా అవుతుంది అనమాట. అయితే రూట్ ఇక్కడ నుంచి అయితే బాగాలేదు. సకలేష్పుర రోడ్ ఓకే, నాట్ బ్యాడ్, అంత బాగాలేదని చెప్పలేము. ఇక్కడ చూడండి, ఘాట్లో రూట్ బాగాలేదంట. ఘాట్లో రూట్ బాగాలేకుంటే ఎలా ఉంటుంది, చుక్కగా కనిపిస్తాయి. సరే, కానీ సకలేష్పూర్ మాత్రం అమేజింగ్. అస్సలు చూడండి, ఈ చెట్లు, ఇలాంటి ప్లేస్లో మంచి వాటర్ ఫ్లో ఉంటే సూపర్ ఉంటుంది కదా. అక్కడ ఇల్లు కట్టుకొని పక్కనే వాటర్, చుట్టుపక్కలంతా ఇంత పెద్ద చెట్లు, అమేజింగ్ ఉంటుంది. దారుణం అంటే మామూలు దారుణం కదండి. ఘాట్ రోడ్లు మొత్తం పుచ్చలు ఎగిలిపోయినాయి. మొత్తం ఇసుక. అటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు రూట్ అటు సైడ్ బాగాలేదని చెప్పి ఇటు సైడ్ నుంచి వస్తున్నారు. క్రాసింగ్లో కట్టవలసి వస్తుంది. అమేజింగ్ లొకేషన్, సీనరీస్ బాగున్నాయి, కానీ రూట్లు మాత్రం చండాలంగా ఉన్నాయి. సకలేష్పూర్ నుంచి మరి మ్యాంగ్లూర్ పోయే దారిలో అసలు ఘాట్ ఎలా ఉందో చూడండి. ఫోన్లో కనిపిస్తుందా? అబ్బా, దూల తిరిగిపోతుంది ఈ రూటు. ఎక్కడైనా రూట్ బాగుంటే మీకు మ్యాప్లో కర్వ్స్ చూపిద్దాం అనుకుంటే ఎక్కడ అటు చూడండి ఎన్ని కర్వ్స్ ఉన్నాయో. అందుకనే 3 hours 10 minutes చూపిస్తుంది 133 కిలోమీటర్స్కి. ఒక 40 కిలోమీటర్స్ ఇలా ఉంటుందన్నారు. చూద్దాం. లాక్డౌన్లో ఈ రూట్ రిపేర్ పెట్టుకోవాలంటే గవర్నమెంట్ ఎంత బాగుంటుంది. ప్లీజ్ కర్ణాటక గవర్నమెంట్ గారు, లాక్డౌన్ ఏమన్నా ఇంపోజ్ చేయదలుచుకుంటే ఈ రూట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి రిపేర్ చేయడానికి. అబ్బా, ఎవరని ఎగురుతూనే ఉన్నా. 30కి మించి పోయట్లేదుండి ఇక్కడ. అడుగున గుంతలు గుట్టలు. అబ్బా, కొంచెం మంచి రోడ్ వస్తే ప్రాణం లేసి వస్తుంది. వాడు హోటల్ వాడు మామూలు చెప్పలేదు, ఇంత పెద్దగా చెయ్యి చూపించినాడు, ఇంత పెద్ద గుంతలు ఉంటాయి అని చెప్పి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్. రోడ్ వేస్తున్నారా లేకపోతే సంథింగ్? ఇక్కడ చూడు, గుంతలతో వినారు, సంథింగ్ గుంతలతో వినారు. అక్కడ నుంచి వాటర్ కాడుతున్నాయి చిన్నగా. సమ్ అదర్ ప్రాజెక్ట్ దే ఆర్ కండక్టింగ్, నాట్ రోడ్ ప్రాజెక్ట్. మధ్యలో ఈ దుమ్ము లేపుకుని పోయే వెహికల్స్ మొత్తం అంతా గోప్రో అంతా దుమ్ము పట్టిపోయింది. కింద వాటర్ ఫ్లో, సడన్ చేంజ్. అంత దరిద్రం రూట్లో నుంచి వచ్చి జస్ట్ ఇక్కడ ఇంకో 128 కిలోమీటర్స్ ఉందనగా